ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. ములుగు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 నుండి 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ పాత లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే వారి పేర్లను తొలగించి ఆ స్థానంలో నిజమైన అర్హులకే పెన్షన్లు వర్తింపజేయాలని క్షేత్రస్థాయి అధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు భారీ ఊరట లభించినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల సుమారు 41 లక్షల నుంచి 43 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తుంది. ఇటీవలి బడ్జెట్ ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం దాదాపు 41.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. జూన్ 2026 నాటికి కొత్తగా మరో 2 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రానున్న రోజుల్లో ఈ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 రకాల పింఛన్లు ఇస్తున్నారు. లబ్ధిదారుల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాల బాధితులు, వృద్ధ, పేద కళాకారులు ఉన్నారు. వీరిలో దివ్యాంగులకు నెలకు 4016 రూపాయల పింఛన్ ఇస్తుండగా మిగతా అన్ని కేటగిరీల లబ్ధిదారులకు నెలకు 2016 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందజేస్తుంది. మరోవైపు పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను ప్రభుత్వం ఏరివేసింది. గత నెలలో చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా భారీగా అనర్హులను గుర్తించి ప్రభుత్వం ఏకంగా 1.28 లక్షల మందికి పెన్షన్లు కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పెన్షన్ రద్దయిన వారిలో చనిపోయిన వారు, ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నారు. అయితే తొలగించిన 1.28 లక్షల పెన్షన్లలో 1.02 లక్షల పెన్షన్లు గ్రామాల్లో నివసించే వారివే కావడం గమనార్హం. మిగిలిన 26,000 పెన్షన్లు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.